ఫోటోషాప్లో ఎప్పుడైనా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకోకుండా ఇమేజ్ డ్రాగ్ చేసుకున్నట్లయితే దాని యొక్క క్వాలిటీ అనేది డిక్రీజ్ అవుద్ది. అలాగే మనం ఎంత స్కేల్ చేసినా అది బ్లర్రీ అవ్వడము, అలాగే డినాయిస్ ఉండడం అలా కనిపిస్తుంది ఇమేజ్. సో ఇప్పుడు నేనైతే ఇమేజ్ని ఎలా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయాలో అని చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఇది రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మనం తీసుకోవాలి. సో దీన్ని మనం ఫోటోషాప్ మన ఫైల్ మీద డ్రాగ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ నార్మల్ది కూడా మనం తీసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ మనకి ఇది కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయలేదు, ఇది మనం కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసాం. సో ఈ ఇమేజ్ని మనం ఏదైనా ఫిల్టర్స్ అప్లై చేసినా, ఏది అప్లై చేసినా మనకి లేయర్ ప్యాన్లో కనిపించడం జరుగుతుంది. అదొక బెనిఫిట్ మనం కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేస్తే. ఇప్పుడు దీనికి ఏదైనా ఫిల్టర్స్ యాడ్ చేద్దాం అనుకున్నా, కెమెరా ఫిల్టర్ అనేది. సో ఇప్పుడు నేను ఇందులో కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేశాను. సో ఇది క్వాలిటీగా ఉంది. సో ఇప్పుడు నాకు ఈ ఫిల్టర్స్ అవసరం లేదంటే ఇక్కడ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది లేయర్ ప్యానెల్లో. అండ్ ఆల్సో ఈ ఇమేజ్కి మనం తీసుకుందాం, సేమ్ ఇది ఇమేజ్కి మనం సేమ్ కెమెరా ఫిల్టర్లు వేద్దాము. సో మళ్ళీ ఆ ఇమేజ్లో మనం బ్యాక్ తీసుకోలేము, అదే ఇందులో అయితే మనం తీసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. సో నాకు తెలిసిన ట్రిక్ ఇది. మీరైతే ఎప్పుడైనా ఫోటోషాప్లో ఫైల్స్ ఏమైనా డ్రాగ్ చేసుకున్నట్లయితే ఆ ఇమేజెస్ కానీ ఏదైనా కానీ, సో మీరైతే మాత్రం కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అదే యూస్ చేయండి. సో దానివల్ల క్వాలిటీ అనేది లూజ్ అవ్వదు. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫర్ ఎడిటర్స్. సో ఎవరైతే చూసారో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.